అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ వర్డ్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినటువంటి చాప్టర్స్లో కూడా వినున్నాం. క్వాడ్రాటిక్ అంటే ఏంటి అసలు? క్వాడ్రాటిక్ ఈజ్ నథింగ్ బట్, సో అసలు క్వాడ్రాటిక్ అనే వర్డ్ దేని నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అనేది మనం తెలుసుకోవాలండి. సో క్వాడ్రాటిక్ అనేది మనకు క్వాడ్రేట్, ఓకే. సో క్వాడ్రేట్ అనే దాని నుంచి మనకు క్వాడ్రాటిక్ అనేది వచ్చింది. వాట్ ఈస్ మీన్ బై క్వాడ్రేట్? క్వాడ్రేట్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్, ఓకే. సో స్క్వేర్. సో quadratic equations are nothing but the equations which have the highest power as 2. So degree of that equation should be 2. సో మనము క్వాడ్రాటిక్ పాలినామియల్స్ చూసుంటాం. సో ఏ విధంగా ఉన్నాయి అవి? మనకు ax² ప్లస్ bx ప్లస్ c. సో దిస్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అని అంటే when it equals to 0. So if we equate that equation to 0, then this is called quadratic equation. Okay, మనం పాలినామియల్స్ ఏం చేసామంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 0 లేనప్పుడు, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ పాలినామియల్ని 0కి ఈక్వల్ చేసుకున్నాం. అవునా? అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం దా పాలినామియల్ని 0కి ఈక్వల్ చేసాం. బట్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇట్ మస్ట్ నీడ్ టు బి ఈక్వల్ టు 0. ఓకే. సో ద హైయెస్ట్ పవర్ షుడ్ బి 2. దీనినే మనము ముందు లాంగ్వేజ్లో నేర్చుకున్నట్లుగా డిగ్రీ అని కూడా పిలుస్తాము. సో డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ అనేది 2గా ఉండాలి. ఓకే. సో ఒక ఈక్వేషన్ ax² plus bx plus c equals to 0 is called the quadratic equation. This is the standard form. This is the general form. We can write here standard form. Okay, standard form of quadratic equation is ax² plus bx plus c equals to 0. Okay nandi. And ఇక్కడ a b c are real numbers. ఓకే. సో ఈ మూడు అనేవి మనకు రియల్ నెంబర్స్ అండ్ ఏ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఏ అనేది 0కి ఈక్వల్ కాకూడదు. ఎందుకు ఈక్వల్ కాకూడదు? మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఓకే, పాలినామియల్స్ డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఏ 0 అయితే ఏమవుతుంది, ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది. అప్పుడు అది bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో హైయెస్ట్ పవర్ అనేది 1 ఉంటుంది. అప్పుడు అది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కంపల్సరీ పవర్ అనేది 2 ఉండాలి. ఓకేనండి. సో అప్పుడు మాత్రమే అది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఏ అనేది 0 కాకూడదు, బి 0 అవ్వచ్చు. మళ్ళీ ax² ప్లస్ c ఉన్నా కూడా అది మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈక్వేషన్లో కంపల్సరీ పవర్ అనేది 2 ఉంటే దానిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే హైయెస్ట్ పవర్ అంటే డిగ్రీ ఆఫ్ దట్ ఈక్వేషన్ షుడ్ బి 2. ఓకే. సో అలా కాకుండా మనకు ax³ ప్లస్ bx² ప్లస్ cx అలా ఉండింది అనుకోండి, అక్కడ క్యూబ్ ఉంది, దాంట్లో కూడా స్క్వేర్ ఉంది కదా సార్, అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అన్న డౌట్ వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, హైయెస్ట్ పవర్ అనేది 2 ఉండాలి. సో అప్పుడు మాత్రమే దానిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాము. ఓకే. సో నెక్స్ట్, సో ఇక్కడ చూస్తే స్టాండర్డ్ ఫామ్ చూసాం కదండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అండ్ a b c ఆర్ రియల్ నెంబర్స్, a నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో మనం పాలినామియల్స్ చేసేటప్పుడు వాటిని సాల్వ్ చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన x వాల్యూస్ని మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే జీరోస్ అని పిలిచేవాళ్ళం. అవునా?
సో పాలినామియల్స్ యొక్క సొల్యూషన్స్ని మనం జీరోస్ అని పిలుస్తాము. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ని మనం ఏమంటామంటే రూట్స్ అంటాం. ఓకేనండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఎక్స్ వాల్యూస్ని మనం రూట్స్ అంటాం. సో రూట్స్ అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎన్ని వస్తాయి అంటే 2 రూట్స్ వస్తాయి. ఎందుకు 2 రూట్స్ వస్తాయి అంటే డిగ్రీ ఆఫ్ దట్ ఈక్వేషన్ ఈజ్ 2. సో హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు రూట్స్ అనేవి 2 వస్తాయి. ఓకేనా, అంటే ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మీరు థర్డ్ చాప్టర్ చేస్తుంటారు, దాంట్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చూస్తుంటారు. అంటే ఎక్స్ వై రెండు వచ్చుంటాయి, కానీ ఇక్కడ మనం 1 వేరియబుల్లోనే చూస్తామండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది. అంటే ఎక్సే ఉంటుంది, వై అనేది యూస్ చెయ్యము. సో ఎందుకు ఇది చెప్తున్నాము అనంటే మనకు పోను ప్రాబ్లమ్స్లో కొన్ని కండిషన్స్ ఇచ్చేసి బేస్డ్ ఆన్ దట్ కండిషన్స్ వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో అక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ టు దిట్స్ బ్రెడ్త్ అన్నప్పుడు లెట్ us assume దట్ లెంత్ ఈజ్ ఎక్స్, బ్రెడ్త్ ఈజ్ వై అని తీసుకున్నాం మనం ప్రీవియస్గా 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వై అనేది తీసుకోకూడదు, రెండు కూడా ఎక్స్లోనే ఇమాజిన్ చేసుకొని ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఆ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. డోంట్ యూజ్ 2 వేరియబుల్స్, వీ హ్యావ్ టు యూజ్ 1 వేరియబుల్ హియర్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనండి. రూట్స్ అనేవి సో పాలినామియల్స్లో అయితే జీరోస్ అంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో అయితే వాటిని రూట్స్ అంటాం. సో రూట్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే మనకు 2 రూట్స్ ఉంటాయి. ఓకేనండి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. మరి ఆ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా సార్? సో ఏ విధంగా ఆ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము అనంటే వీ హ్యావ్ 3 మెథడ్స్ అండి. సో టు ఫైండ్ అవుట్ ద రూట్స్ వీ హ్యావ్ 3 మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ factorization. First one is factorization. Second one is completing. So second one is completing square method. Completing square method. Third one, formula method. Formula method. సో ఇక్కడ మనకు ఫస్ట్ది ఫ్యాక్టరైజేషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారు. 8th వచ్చి ఉంటుంది, 9th వచ్చి ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది మనం తర్వాత చూస్తాం, ఈ చాప్టర్లో మనకు లేదు కాబట్టి. ఫార్ములా మెథడ్ అనేది మనకు ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా మెథడ్. ఓకే, సో ఫార్ములా మెథడ్ అంటే ఏంటి, అసలు ఏ ఫార్ములా యూస్ చేస్తాము అంటే మీకు బాగా తెలిసిందే, ఇది కూడా వినుంటారని నేను అనుకుంటున్నాను. సో ఎక్స్ ఈక్వల్స్ టు అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే రూట్స్ అండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. So keep that in your mind. -b plus or minus square root of b square minus 4ac by 2a. ఓకేనండి. సో ఈ ఫార్ములాని మనం ఏమని పిలుస్తామంటే దీనినే మనం శ్రీధరాచార్య సో శ్రీధరాచార్యాస్ ఫార్ములా అని కూడా పిలుస్తాం. సో ఏమని పిలుస్తామండి ఈ ఫార్ములాని? శ్రీధరాచార్యాస్ ఫార్ములా అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ ఫార్ములాని. సో ఇక్కడ x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a అన్నాము. సార్ ఇక్కడ x ఈక్వల్ టు ఒక రూటే కదా వచ్చింది, బట్ మనకు 2 రూట్స్ వస్తాయి కదా అని అనేసి డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ అన్నాం అంటే x ఈక్వల్స్ టు -b ప్లస్ b square minus 4ac by 2a. This is one root, and another root is x equals to
minus b minus square root of b square minus 4ac by 2a. ఓకే, సో ఈ విధంగా 2 రూట్స్ అనేవి మనకు ఉంటాయండి. అంటే ఇక్కడ ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు 2 రూట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఫార్ములా మెథడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, హౌ టు ఫైండ్ అవుట్ ద రూట్స్ బై యూజింగ్ ద ఫార్ములా మెథడ్. And next one is very important topic. Okay, here I will write discriminant, and the next topic is discriminant. So manaku ee chapter lo last topic. See that next one, discriminant. So discriminant ni manam capital D తో గాని లేదా డెల్టాతో కానీ ఇండికేట్ చేయొచ్చండి. సో డిస్క్రిమినెంట్. వాట్ ఈజ్ మీన్ బై డిస్క్రిమినెంట్ మీన్స్ డిస్క్రిమినెంట్ ఈజ్ నథింగ్ బట్ డి ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ మనకు రూట్ లోపల ఉంది కదండి, సో దానినే మనం డిస్క్రిమినెంట్ అంటామండి. ఓకే, సో డిస్క్రిమినెంట్ ఈజ్ నథింగ్ బట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు ఈ డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకొని మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. సో అది ఎలాగా అని అంటే నెక్స్ట్ విల్ సి నేచర్ ఆఫ్ ద రూట్స్. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకు 3 కేసెస్ వస్తాయండి. ఫస్ట్ కేస్ 1లో ఇఫ్ ద డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్. చూడండి, డిస్క్రిమినెంట్ అనేది 0 అయిపోయిందండి. అంటే ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 అయిపోతే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఇంకా మైనస్ బి బై 2a వస్తుంది. అవునా? సో మైనస్ బి బై 2a అనేది మనకు 2 రూట్స్ అవుతాయండి. సో యాక్చువల్గా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎన్ని రూట్స్ ఉండాలి? 2 రూట్స్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, x ఈక్వల్స్ మైనస్ బి బై 2a. సో ఇక్కడ 2 రూట్స్ కూడా సేమ్ అనేసి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఏం రాస్తాం ఇక్కడ, 2 ఈక్వల్ రియల్ రూట్స్ అంటే అవేవి? సో అవేవంటే x ఈక్వల్స్ టు మైనస్ బి బై 2a. సో 2 రూట్స్ అనేవి సేమ్ వచ్చాయన్నమాట. అవి వాటిలో మనం ఇంకా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే కోఇన్సిడెంట్ రూట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కోఇన్సిడెంట్ రూట్స్ అంటే రెండు కూడా సేమ్ నెంబర్స్ రావడం అనమాట. x ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 2, x ఈక్వల్స్ టు 2. ఆ విధంగా రెండు సేమ్ రూట్స్ వస్తే వాటిని మనం కోఇన్సిడెంట్ రూట్స్ అనేసి చెప్తాం. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ అనేది 0 అవుతుందో అప్పుడు మనకు ఆ రూట్స్ అనేవి ఈక్వల్ రియల్ రూట్స్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటంటే ఇఫ్ d ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే, అంటే పాజిటివ్ నెంబర్ ఉంటే 1 2 3 4 5 ఇలాగ ఏదున్నా కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, వేరు వేరు వాల్యూస్ అనేవి మనకు వస్తాయి. ఎందుకంటే ఈ వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం, అదే వాల్యూని అక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 2 వాల్యూస్ కూడా డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే రూట్స్ ఎలా ఉంటాయంటే 2 distinct real roots. 2 distinct real roots అనేవి పాసిబుల్ అవుతాయండి ఇక్కడ. నెక్స్ట్ ఎందుకంటే డిస్టింక్ట్ అంటే ఏంటంటే వేరు వేరు. సో 2 డిఫరెంట్ రియల్ రూట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఇదొక రూటు, అదొక రూట్ అవుతుంది అనమాట మనకు. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఇఫ్ d ఈజ్ లెస్ దాన్ 0, d అనేది లెస్ దాన్ 0. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ లెస్ దాన్ 0 పెడితే ఏమవుతుంది? లెస్ దాన్ 0 అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్. రూట్ లోపల నెగిటివ్ నెంబర్స్ వస్తే ఏమవుతుంది? అది
పాసిబుల్ అవుతుందా? కాదు. ఓకే, మనకు రియల్ రూట్స్ అనేవి పాసిబుల్ కావు. ఏం రూట్స్ పాసిబుల్ అవుతాయి? ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి, ఇమాజినరీ రూట్స్ పాసిబుల్ అవుతాయి. సో మీకు అవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు. ఇమాజినరీ రూట్స్ అనేది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ -√-1 ఉండింది అనుకోండి, -1 ఎలా రాయొచ్చు మనం? i² అని రాస్తారు. సో రూట్లో i² అంటే బయట వస్తే i అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే నో రియల్ రూట్స్, నో రియల్ రూట్స్. సో ఈ విధంగా మనకు రూట్స్ అనేవి పాసిబుల్ కావు, నో రియల్ రూట్స్. ఓకే, సో చూడండి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఇంకొకసారి. d అనేది 0 అయితే అంటే b² - 4ac అనేది 0 అయితే ఆ కంప్లీట్ టర్మ్ 0 అయిపోతుంది. కాబట్టి మనకు వచ్చేటటువంటి x వాల్యూ ఏంటి? -b/2a. సో 2 రూట్స్ ఆర్ ఈక్వల్ హియర్. సో రెండు సేమ్ నెంబర్సే వస్తాయి రూట్స్ అనేవి, 2 రూట్స్ రావాలి కాబట్టి ఆ రెండు కూడా సేమ్గా ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0, 0 కన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి రూట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి ఈ టర్మ్ని ఒకసారి యాడ్ చేస్తాం, ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తాం, కాబట్టి వాల్యూస్ డిఫరెంట్గా వస్తాయి. సో 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అదే లెస్ దాన్ 0 ఉంటే నెగిటివ్ నెంబర్ కాబట్టి అది రియల్ రూట్స్ అనేవి పాసిబుల్ కావు, ఇమాజినరీ రూట్స్ అనేవి వస్తాయి. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే, సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకున్నామంటే మనం వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ఎక్సర్సైజెస్. ఓకే, ఎక్సర్సైజెస్లోకి ఎంటర్ అవుతామండి. Before entering into the exercise, we will see some examples. So here 2 problems are there, example problems. They asked us to check whether the following problems, whether the following problems are in quadratic equation form or not. So మీరు examples చూసుకున్నట్లయితే check whether the following are quadratic equations or not అని ఇచ్చున్నారు మనకు. సో ఒకసారి చెక్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే అది ఏ ఫామ్లో ఉండాలి? ax² + bx + c ఫామ్లో ఉండాలి. సో we will solve this. సో చూడండి దీనిని ఎలా రాద్దాం మనం? a - b² ఫామ్లో ఉంది కదండి. సో ఇది a² + b² - 2ab + 1 = 2x - 3. So x² + 4, 2 2s are 4x + 1. ఇవి ఇటువైపుకి తీసుకొస్తే -2x + 3 = 0. Now x² here -4x - 2x -6x and 4 + 1 5, 5 + 3 8 = 0. Therefore it is in the form of ax² + bx + c = 0. Therefore the given problem is in quadratic equation form, or else is quadratic equation. ఓకేనండి. సో ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో x × x x² + x × 1 x + 8 = ఇది చూడండి a + b × a - b ఫామ్లో ఉంది. సో అలా అది ఎలా రాయొచ్చు మనం? a² - b² అంటే 2² మీన్స్ 4. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి అవి ఇటువైపుకి తీసుకొస్తే x² + x + 8 - x + 4 = 0. సో ఇక్కడ x² + x² - x² క్యాన్సిల్. సో x + 8 + 4 12 = 0. సో హియర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి? 1 ఉంది, హైయెస్ట్ పవర్ 2 లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c. సో కంపేర్ చేయండి కావాలండి. Therefore it is not in the form of ax²
plus bx plus c equals to 0. Therefore, it is not a quadratic equation. ఓకేనండి. సో ఈ విధంగా మనం అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకేనండి, we will enter into the exercise now. So exercise 4.1 we will see. Yes, in first Roman, first problem. So we have to check whether the following equations are in quadratic equation or not. Okay, so let us start. So solve cheyandi a plus b whole square formula undi. So adi formula emotundi a square plus b square plus 2ab, b ante 1 equals to 2 తో మల్టిప్లై చేయండి, 2x minus 2 3 is 6. సో ఇక్కడ మనకు a square x square plus 2x plus 1, ఈ 1 ఇక్కడ పెట్టాను. అండ్ ఇటు వైపుకి తీసుకొస్తే ఇవి మైనస్ 2x అవుతుంది, ఇది ప్లస్ 6 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో 2x క్యాన్సిల్ పోతే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 7 ఈక్వల్స్ టు 0. సో దేర్ ఫోర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉందండి, 2 ఉంది కదా. సో హైయెస్ట్ పవర్ 2 ఉంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దేర్ ఫోర్ it is in the form of ax square plus bx plus c equals to 0. Therefore it is, or else therefore the given equation is a quadratic equation. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ప్రతి ప్రాబ్లంకి ఇదే రాసుకోవచ్చు మీరు. అది క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటే ఈ 2 పాయింట్స్ రాయండి, క్వాడ్రాటిక్ ఫామ్లో లేకుంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. x square minus 2x equals to minus 2 తో మల్టిప్లై చేయండి, minus 6 plus 2x. సో x square minus 2x మైనస్ ఇది పక్కకు వస్తే minus 2x, ఈ minus 6 ఇటు పక్క వస్తే plus 6 equals to 0. సో x square minus 4x plus 6 equals to 0. సో ఇచ్చింది సేమ్ ఈ ఫార్ములాట్లోనే ఉంది కాబట్టి సేమ్ ఇవి 2 పాయింట్స్ ఇక్కడ రాసేసేయండి మళ్ళీ. Next third problem we will see. So multiply చేయండి రెండు కూడా, x into x square. చూడండి మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి దానికి యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. సో x into x square, x into 1 plus x. సో x into 1 x మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి, 2x మైనస్ 2 into 1 2 ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా x into x square, x into 3 3x minus x minus 1 into 3 minus 3. ఓకేనండి. సో నౌ సింప్లిఫై దిస్ x square. సో 2x లో నుంచి x పోతే మైనస్ x మైనస్ 2. సో అవి ఇటు పక్కకు తీసుకొచ్చేయండి, మైనస్ x స్క్వేర్. సో ఇంకొక నెక్స్ట్ స్టెప్లో తీసుకొస్తాం. ఇక్కడ ఒకలో సింప్లిఫికేషన్ చేసి x స్క్వేర్ ప్లస్ 2xలో నుంచి 3xలో x పోతే 2x మైనస్ 3. సో ఇప్పుడు తీసుకురండి అన్ని ఒక సైడ్కి, x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 మైనస్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో x స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ 3x అండ్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో సింప్లిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 3x మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అంటే మైనస్ కామన్ తీశాను. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ సేమ్ స్టెప్.
it is not in the form of ax square plus bx plus c equals to 0. So okay, ఒక స్టెప్ ఒక ప్రాబ్లం రాస్తారంటే రిమైనింగ్ మీరు రాయండి. It is not in the form of ax square plus bx plus c equals to 0. Therefore, the given equation is not a quadratic equation. ఓకే, సో ఆ స్టెప్ అనేది ఏవైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావో వాటన్నిటికీ ఈ స్టెప్ రాయవలసి ఉంటుంది. సో 2 స్టెప్స్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో మీరే రాసేస్తారు ఆ విధంగానే. ఓకే, ఎస్, షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్? ఎస్, లుక్ ఎట్ హియర్. నెక్స్ట్ ప్రాబ్లమ్, 4th one. So multiply these two terms, x into 2x, 2x square, and x into 1, x, minus 3 2's 6x minus 3 1's are 3 equals to x into x, x square plus x into 5, 5x. So now send the two terms to this side. 2x square, ఇక్కడ x లో నుంచి minus 6x పోతే minus 5x minus 3 minus x square minus 5x equals to 0. So ఇక్కడ 2x square నుంచి x square పోతే x square and minus 5x minus 5x minus 10x అంటే యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. నెక్స్ట్ minus 3 equals to 0. So therefore it is in the form of ax square plus bx plus c. So the given equation is a quadratic equation. Next, so multiply and do 2x into x, 2x square, 2x into 3 minus 6x minus 1 into x minus x minus into minus plus 3 equals to x into x, x square, x into minus 1 minus x and plus 5 into x, 5x minus 5 1's are 5. So 2x square minus 6x minus x minus 7x plus 3 equals to 0. X square minus x plus 5x అన్నారండి. సో 5x నుంచి x పోతే plus 4x minus 5 and 2x square minus 7x plus 3 minus x square minus 4x plus 5 equals to 0. So 2x square నుంచి x square పోతే x square minus 11x plus 8 equals to 0. So ఇది కూడా మనకి ఏ ఫామ్ లో ఉంది? ax square plus bx plus c equals to 0 ఫామ్ లో ఉంది. So the given equation is a quadratic equation. Okay, so next 6th problem, x square plus 3x plus 1 equals to, ఇది ఎలా ఉంది మనకు చూడండి, ఏ ఫార్మాట్ లో ఉంది? a minus b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. సో a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది మనకు? a square plus b square minus 2ab. సో a square plus b square minus 2ab. So x square plus 3x plus 1 equals to x square plus 4 minus 4x. సో ఇప్పుడు అన్ని ఒక పక్కకు తీసుకొస్తే x square plus 3x plus 1 minus x square plus 4x minus 4 equals to 0. సో x square cancel, 3x plus 4x ఎంత అవుతుంది? 7x. 4 లో నుంచి 1 పోతే ఎంత? 3. కాకపోతే పెద్ద వాల్యూ మనకు 4కి సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. ఈక్వల్స్ టు 0. Therefore it is not in the form of ax square plus bx plus c equals to 0. So the given equation is not a quadratic equation. Okay nandi? So 2 steps రాసేయండి అక్కడ. Next problems.
ఎస్ నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే మనకు ఇది ఎలా అనిపిస్తుందండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మేట్లో అనిపిస్తుంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో దీనే మనం మల్టిప్లై చేసుకుని రాసుకోవచ్చు, 3a² b ప్లస్ 3ab² అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే మనకు a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇచ్చున్నారు కదండి. సో a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, సేమ్ బట్ అన్ని మైనస్లు వస్తాయి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో స్టార్ట్ చేయండి, మీరు కూడా సాల్వ్ చేయండి. సో చూద్దాం, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకు, ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ ప్లస్ 3ab. సో ఇక్కడ మీరు రాసుకొని కావాలంటే ఏ అంటే ఎక్స్, బి అంటే 2 అనేసి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు దీంతో మల్టిప్లై చేయండి, 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్ మైనస్ 2x ఇంటూ 1 2x. సో ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత, 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 ప్లస్ 3 2s are 6 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 2x క్యూబ్ మైనస్ 2x. సో మల్టిప్లై చేయండి దీన్ని, ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6x ఇంటూ ఎక్స్ 6x స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ 2 12x ఈక్వల్స్ టు 2x క్యూబ్ మైనస్ 2x. సో అన్నీ ఒకవైపు తీసుకురండి. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 2x క్యూబ్ ప్లస్ 2x ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్లో నుంచి మైనస్ 2x క్యూబ్ పోతే ఎంత ఉంటుంది, 2 ఉన్నాయి, 2 నుంచి 1 పోతే ఎంత, ఇంకొకటి ఉంటుంది. బట్ పెద్దదాని సైన్ ఏముంది, మైనస్ ఉంది. సో మైనస్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ అంటే ఒక ఆర్డర్లో రాసుకున్న పవర్స్ ఇక్కడ 3 వచ్చింది. నెక్స్ట్ 2, సో 6x స్క్వేర్ ఉంది ప్లస్ 6x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ 12x ప్లస్ 2x ప్లస్ 14x. నెక్స్ట్ కాన్స్టాంట్ ఈస్ 8. అంతే కదండి, ఇంకేం లేవు కదా. సో అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎస్. సో ఇప్పుడు ఈ మైనస్ కామన్ సైడ్ పంపించేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. Therefore, it is not in the form of ax square plus bx plus c equals to 0. So it is not a quadratic equation. Okay. So next ఇక్కడ చూద్దాం, ఇదేమన్నా quadratic equation అవుతుందేమో. So x cube minus 4x square minus x plus 1 equals to, so a minus b whole cube formula apply చేయండి. a cube minus b cube అంటే 2 cube, 2 cube means 8 minus 3ab, a అంటే x, b అంటే 2, so 3 2s are 6x into x minus 2. So x cube minus 4x square minus x plus 1 equals to x cube minus 8 minus 6x square minus into minus plus 6 2s are 12x. So ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు తీసుకొద్దాం. x cube minus 4x square minus x plus 1 మైనస్ ఎక్స్ క్యూబ్, ఈ మైనస్ ఇటు పక్కకు వస్తే ప్లస్ 8 మైనస్ ఇటు పక్కకు వస్తే ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ ఇటు పక్కకు వస్తే మైనస్ 12x ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. అమ్మయ్య, క్యూబ్ క్యాన్సిల్ అవగానే మనకు వచ్చింది స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది అన్న ఒక థాట్. సో 6x స్క్వేర్ ఉన్నాయి, దానిలో నుంచి 4 తీసేస్తున్నాం, ఎన్ని ఉంటాయి ఇంకా 2x స్క్వేర్. అండ్ ఎక్స్ 12 ఉన్నాయి, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, రెండు సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేసి ఆ సింబల్ మనం పెట్టాలి. సో మైనస్ 13x ప్లస్ కాన్స్టాంట్ 8 ఒకటే ఉంది ఈక్వల్స్ టు 0. సారీ 8 కాదండి, ఇంకొకటి కూడా ఉంది కదా ఇక్కడ, 8 + 1 9 ఈక్వల్స్ టు 0.
సో అన్నీ కవర్ అయ్యా లేదా చూసుకోండి. అందుకే ఇవి యాడ్ చేసేటప్పుడు ఇలా అండర్లైన్ చేసుకోండి. x² x ఇది చేసాము అండ్ x ఇది చేసేసాం, కాన్స్టెంట్ చేసేసాం. సో అన్నీ కవర్ అయిపోయాయి. therefore it is in the form of ax² plus bx plus c equals to 0. So the given equation is a quadratic equation. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ రో మనకు కంప్లీట్ అయిందండి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెకండ్ రోమన్. సెకండ్ రోమన్ చూస్తే మనకు రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో కొన్ని కండిషన్స్ ఇచ్చారండి, కొన్ని సిచ్యువేషన్స్. సో వాటిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కూడా మనం చూసాం, కొన్ని కండిషన్స్ ఇచ్చి లీనియర్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయమన్నా. సో ఇక్కడ అలాగే ఇచ్చారు, చూద్దాం. సో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 meters square. The length of the plot is 1 more than twice its breadth. సో ఇక్కడ కండిషన్ అర్థం చేసుకోండి. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ అనేది బ్రెడ్త్ ప్లాట్ ఉంటుంది కదండి. సో ద బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ కన్నా ట్వైస్ చేసి దానికి 1 ఎక్స్ట్రా అంటున్నారు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్, సో సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్, let the breadth of the plot equals to x meters అనుకుంటామండి. సో బ్రెడ్త్ వచ్చి మనం x meters అని ఇమాజిన్ చేసుకుంటున్నాం. అండ్ సో ఇప్పుడు లెంత్ చూద్దాం. సో the length of the రెక్టాంగులర్ ప్లాట్ అని రాసుకోవచ్చు, లేదా ప్లాట్ అని రాసుకోండి. సో ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చినారండి, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. సో twice its breadth అంత ఇక్కడ x. సో twice its breadth కన్నా కూడా 1 more than, సో 2x plus 1 meters. ఓకేనండి, అర్థమైందా? సో ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ కన్నా కూడా 1 more than అని చెప్పున్నాడు. సో బ్రెడ్త్ని మనం 2తో మల్టిప్లై చేసి దానికి 1 యాడ్ చేయాలన్నమాట, అదే దాని యొక్క లెంత్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు, ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్. సో ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ plot equals to 528 meters square అని ఇచ్చినారు మనకు, అవునా? సో కానీ ఇంకేం అడిగాడు, వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. సో ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటి, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో వీటిని క్వాడ్రాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, అలాగే లెంత్ అండ్ బ్రెడ్త్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలిసినటువంటి రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా ఏంటి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, L ఇంటూ B, లెంత్ ఇంటూ బ్రెడ్త్, అవునా? సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు మనకు ఏరియా ఎంత ఇచ్చినారు, 528 ఇచ్చినారు. సో L ఇంటూ B ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు వాళ్ళు, 528 ఇచ్చినారు. దేర్ఫోర్ L అంటే లెంత్ అంటే ఏంటి, 2x ప్లస్ 1 ఇంటూ B అంటే బ్రెడ్త్ x ఈక్వల్స్ టు 528. సో మల్టిప్లై చేయండి, 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 x. ఈ 525 ఇక్కడ నుంచి ఇటు పక్కకు తీసుకొస్తే ప్లస్ 525 కాస్త మైనస్ 525 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ టు రిప్రజెంట్ ద గివెన్ కండిషన్స్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అని ఒక స్టెప్ రాసేయచ్చు మీరు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం అడిగారు మనల్ని,
ఫైండ్ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అనేసి ఇచ్చున్నారనమాట. సో ఇక్కడ మీరు రాసుకోండి, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ లేదా రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. quadratic equation by satisfying the given conditions. ఓకే, ప్రతి ప్రాబ్లంకి ఇదే రాసుకోవచ్చు మీరు. ఇదే స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఇదే స్టెప్ రాసేయండి ప్రతి ప్రాబ్లంకి కూడా. నౌ దే ఆస్క్డ్ us to find out the length and breadth. So we have to solve this by using factorization method or formula method. మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేస్తున్నాను. సో 2x² ప్లస్ x మైనస్ 528 ఈక్వల్స్ టు 0. ఎస్, ఇక్కడ చూడండి, ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఈ 2 టర్మ్స్ అనేది మనం మల్టిప్లై చేసుకోవాలి. సో 528 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 2 8s are 16, 2 2s are 4, 5, 2 5s are 10. సో ఇప్పుడు దీనికి మనం ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే, 1056. ఆ 2 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1056 రావాలి, అండ్ ఆ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 1 రావాలి. ఓకే, సో టు ఫైండ్ అవుట్ లెట్ us start. 2 5s are 2 2s are 4 and 2 8s are again 2 2s are and 2 6s are and 2 4s are again 2 1s are 2 3s are 2 2s are again 2 to 2 6s are 12 and 2 6s are 12 and 2 to 33s and here 3 to 11s. సో ఈ విధంగా మనకు వచ్చింది. ఇప్పుడు వీటిల్లో నేను 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32 and 11 into 3 33. సో నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని ఇక్కడ తీసుకుంటానండి. సో 33 and 32. సో చూడండి, 2x² ఇక్కడ మనకు మల్టిప్లై చేస్తే మైనస్ రావాలి, ఇక్కడ మాత్రం ప్లస్ రావాలి. కాబట్టి పెద్దదానికి మనం ప్లస్ ఇచ్చుకుంటాం. 33x మైనస్ 32x మైనస్ 528 ఈక్వల్స్ టు 0. సో అర్థమైంది కదండి ఎలా తీసుకున్నాను. నా ఇంకా మీకు సింప్లిఫై చేయడం వచ్చు కదా. సో ఇక్కడ నుంచి ఏ కామన్ తీయచ్చు, నేను x అనేది కామన్ తీయచ్చు. సో x కామన్ తీస్తే ఇంకేముంటుంది, 2x ఉంటుంది. సో 2x ప్లస్ 33 ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు నేను, చూడండి బాగా, ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో అక్కడ కూడా అదే విధంగా రావాలి మనకు. సో ఇక్కడ 2x వచ్చింది మనకు. సో 2x అంటే బ్రాకెట్లో 2 రావాలంటే ఇక్కడ బయట ఎంత కామన్ తీయచ్చు నేను, దీంట్లో నుంచి 16 కామన్ తీస్తే కదా, 16 into 2 32 అవుతుంది. సో నేను ఇక్కడ 16 కామన్ తీస్తున్నాను, లోపల నాకు 2x మిగులుతుంది. ఓకే, సో ఇది రబ్ చేస్తాను. ఓకే, సో 2x మిగులుతుంది. అండ్ మైనస్ కూడా కామన్ తీసాను కాబట్టి ప్లస్ 33. సో మ్యాక్సిమం ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుంది. 16 into 33 మల్టిప్లై చేయండి, 528 వస్తుంది మీకు, ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటి నుంచి కామన్ ఏముంది మనకు, 2x ప్లస్ 33 కామన్ ఉంది. అది తీసేస్తే 2x ప్లస్ 33 పోతే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ 16 ఉంటుంది, ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ 2x ప్లస్ 33 ఈక్వల్స్ టు 0 ఆర్ x మైనస్ 16 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అవుతుంది. ఇక్కడ చూస్తే x ఈక్వల్ టు మైనస్ 33/2. సో అటువైపు పంపిస్తే మైనస్ 33 అయింది. ఇక్కడ మల్టిప్లై చేసే 2 కాస్త ఇటు పోతే డివైడెడ్ బై అయింది. అండ్ ఇక్కడ చూస్తే x ఈక్వల్స్ టు 16 అయింది.
సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఇమాజిన్ చేసుకునేది బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటుందా? ఉండదు. సో బ్రెడ్త్, సో ఇక్కడ రాసుకోవచ్చు మీరు, బ్రెడ్త్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్. బ్రెడ్త్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్. బ్రెడ్త్ కానీ ఏజ్ కానీ టైం కానీ ఇవన్నీ నెగిటివ్లో ఉండవు. సో ఇవన్నీ పాజిటివ్లో ఉంటాయి. సో కాబట్టి దేర్ ఫోర్ ద బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ ఈక్వల్స్ టు 16 meters. సో x value 16 and the length of the plot equals to, ఇక్కడ లెంత్ ఎంత అండి? 2x plus 1. సో అదే సబ్స్టిట్యూట్ చేయండి. 2x plus 1, 2 into x ఎంత? 16 plus 1, that equals to 2 16s 32. 32 plus 1 33 meters. 33 meters కనిపిస్తుంది కదండి. సో 33 meters. సో ఈ విధంగా మనం లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎస్, ప్లీజ్ నోట్ డౌన్. విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్, సెకండ్ ప్రాబ్లం. The product of two consecutive positive integers is 306. We need to find the integers. So consecutive positive integers are nothing but పక్క పక్కనే ఉన్నటువంటి రెండు పాజిటివ్ ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి నేను x అనుకుంటే దాని పక్కనే ఉన్న నెంబర్ ఏమవుతుంది? x plus 1 అవుతుంది. దాని పక్కన ఏమవుతుంది? x plus 2 అవుతుంది. అంతే కదండి. సో టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడంటే 306 అన్నాడు. దట్స్ ఇట్. ఇచ్చిన కండిషన్ అనేది అక్కడితో మనకు అర్థమైపోయింది. సో let us start with the steps. Let the positive integer or the number equals to x. The consecutive number equals to x plus 1. సో వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం మనం 2 నెంబర్స్ తీసుకున్నామండి. కాన్సిక్యూటివ్ నెంబర్ ఒకటి అండ్ నార్మల్ నెంబర్ ఒకటి. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 integers equals to 306. Therefore x into x plus 1 అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 306. సో మల్టిప్లై చేయండి. x స్క్వేర్ ప్లస్ x ఈక్వల్స్ టు 306. సో ఈ 306 ఇటువైపుకి వస్తే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 306 ఈక్వల్స్ టు 0. సో ఇందాక రాసాం కదా, సేమ్ స్టెప్ ఇక్కడ రాసేయండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ కండిషన్స్ అనేసి ఒక స్టెప్ చెప్పాను కదా, ఆ స్టెప్ రాసేయండి. నెక్స్ట్, సో దీనిని మనం సాల్వ్ చేయాలన్నారు. సో 306కి మనం చూడండి ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 306కి ఆ 2 ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉండాలంటే మల్టిప్లై చేస్తే 306 రావాలి అండ్ యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 1 రావాలి. ఓకే, సో ఇక్కడ చేస్తాను చూడండి. 306కి 2తో చేస్తే 2 1s 2 5s ఆర్ 10 అండ్ 2 3s అండ్ 3తో చేస్తే 3 5s అండ్ 3 1s. అగైన్ 3తో పాసిబుల్ ఉంటుంది చూడండి. 3 1s అండ్ 2 ఉంటుంది, 3 7s. సో ఇక్కడ 2 3s are 6 6 3s are 18. సో ఇక్కడ వరకు 18, ఇది 17. సో నేను 18 into 17 తీసుకుంటే చూడండి, 18 నుంచి 17 పోతే 1 వస్తుంది అండ్ 18 into 17 చేస్తే 306 వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x
మైనస్ 306 ఈక్వల్స్ టు 0. సో ప్లస్ మైనస్ ఎలా తీసుకోవాలంటే ఈ రెండిట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్కి ప్లస్ ఉండాలి. సో రిజల్టెంట్కి ప్లస్ ఉండాలంటే పెద్దదానికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకుంటాం కాబట్టి 18కి ప్లస్ తీసుకొని 17కి మైనస్ తీసుకుంటాము. ఓకే, నౌ సబ్ట్రాక్ట్ హియర్. రెండిట్లో కామన్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ తీసుకోండి ప్లస్ 18 మైనస్ ఇక్కడ కూడా మనకు కామన్ ఏమొస్తుంది 17 కామన్ వస్తుంది చూడండి -17. సో ఇక్కడ ఎక్స్ ఉంది అలాగే పెట్టేసి సో ఇక్కడ రెండిట్లో మైనస్ కామన్ పోతే ప్లస్ 17 ఇంటూ 18 అదే కదా ఇక్కడ 17 ఇంటూ 18 306. సో ఇక్కడ 306లో 17 కామన్ తీస్తే రిమైనింగ్ 18 ఉంటుంది ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో కూడా కామన్ ఏముంది మనకు ఎక్స్ ప్లస్ 18 కామన్ ఉంది. ఎక్స్ ప్లస్ 18 ఎక్స్ మైనస్ 17 వస్తుంది మనకి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 18 కామన్ తీస్తే ఎక్స్ ఉంటుంది, ఎక్స్ ప్లస్ 18 కామన్ తీసేస్తే 17 ఉంటుంది. సో నౌ ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 17 ఈక్వల్స్ టు 0. Therefore x ఈక్వల్స్ టు -18 ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 17. ఓకే, సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి చదవండి. ఏమిచ్చున్నారు? 2 consecutive ప్రాబ్లం నెంబర్ 2 the product of 2 consecutive positive integers అని ఇచ్చారండి. సో not a negative integer, positive integer. So given that the integer must be positive, therefore x equal to 17 and the consecutive number equals to x plus 1 that equals to 17 plus 1 that equals to 18. That's it. So 17 and 18 are the 2 consecutive numbers. Okay, so వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ని సాటిస్ఫై చేసేటటువంటి నెంబర్స్ ఈ రెండు అన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. Rohan's mother is 26 years old than him. ఓకే, రోహాన్స్ మదరు అతనికన్నా 26 years పెద్ద అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ లెట్ రోహాన్స్ present age. Rohan's present age x years and Rohan's mother's present age లేదా his mother's present age equals to అతనికన్నా 26 years పెద్దదన్నమాట. అంటే x plus 26 years. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారంటే the product of their age 3 years from now will be 360. సో ఆఫ్టర్ 3 years అంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత అన్నారు. సో ఆఫ్టర్ 3 years తర్వాత రోహాన్స్ ఏజ్ ఏమవుతుందండి? 3 years తర్వాత రోహాన్స్ ఏజ్ ఈక్వల్స్ టు ప్రెజెంట్ ఎక్స్ ఉంది, 3 years తర్వాత ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 years అవుతుంది. అవునా? ఎక్స్ ప్లస్ 3 years అండ్ హిస్ మదర్స్ ఏజ్. సో వాళ్ళ మదర్ ఏజ్ ఏమవుతుంది? ఇప్పటి నుంచి అంటే ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26, అక్కడి నుంచి 3 years తర్వాత అంటే ప్లస్ ఇంకొక 3 years కూడా పెరుగుతుంది కదా. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 29 years అవుతుంది.
ఓకే, సో ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఆఫ్టర్ 3 years దేర్ ఏజ్ ప్రోడక్ట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి, సో ద ప్రోడక్ట్ ఆఫ్ their ages equals to 360 అని ఇచ్చారు. సో దేర్ ఫోర్ వాళ్ళ ఏజ్ ఆఫ్టర్ 3 years ప్రోడక్ట్ చేయండి, ఎక్స్ ప్లస్ 3 రోహాన్స్ ఏజ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, 360 ఇచ్చారు అనమాట. ఓకే, సో షల్ వి సాల్వ్ దట్? ఎస్, చూడండి మల్టిప్లై చేయండి, రెండు ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29, 29x, 3 ఇంటూ ఎక్స్, 3x ప్లస్ 3 ఇంటూ 29, సో 29 ఇంటూ 3, 3 9s 27, 3 2 6 7 8, సో 87 కదండి. 3 9s 27, 3 2 6 ప్లస్ 2 87 ఈక్వల్స్ టు 360. సో 360 ఇటువైపుకి తీసుకొచ్చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ యాడ్ చేయండి 29 ప్లస్ 3 32x ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్స్ టు 0. సో 360లో నుంచి 87 తీసేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్, ఎందుకంటే పెద్దదాని వాల్యూ, పెద్దదాని యొక్క సైన్ మనం పెట్టాల్సి ఉంటుంది, సో బిగ్ వాల్యూ సైన్, సో అది మైనస్ ఉంది కాబట్టి మైనస్ 360లో నుంచి 87 పోతే ఎంత చూడండి, 10లో 7 పోతే 3 అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఉంటుంది, సో 15లో 8 పోతే 7 అండ్ ఇక్కడ 2 ఉంటుంది, 273 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం రాయవలసిన స్టెప్ ఏం రాస్తాము, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ విచ్ వాస్ సాటిస్ఫైడ్ బై ద గివెన్ కండిషన్స్, ఆర్ ఎస్ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ విచ్ వాస్ సాటిస్ఫైడ్ బై ద గివెన్ కండిషన్స్ అని రాసేయాలి ఒక స్టెప్. సో ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నౌ దే ఆస్క్డ్ us to find out the present age of Rohan. So to find out we need to find the x value. Okay, so 273 అనేది మనకు ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ లో వస్తుంది. సో 273 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2 1 జా 2 2 జా సారీ 2 3 జా 6 అండ్ సో 2 తో పాసిబుల్ కాదు, ఇప్పుడు 3 తో తీసుకుంటాం. 3 9 జా అండ్ 3 1 జా, అగైన్ 3 తో చూడండి పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ కాదు. 7 తో చూద్దాం. 7 1 జా 7 అండ్ నెక్స్ట్ మనకు ఎంత ఉంటుంది 2 ఉంటుంది. 7 3 జా. ఓకే, సో ఇక్కడితో మనకు ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 32 రావాలి, మల్టిప్లై చేస్తే మాత్రం 273 రావాలి, అవునా? సో అలా చూడండి ఇక్కడ 32 రావాలి అంటే 3 × 7 21. సో 21కి 13కి డిఫరెన్స్ అనేది మనకు 32 రాదు, యాడ్ చేసినా రాదు సబ్ట్రాక్ట్ చేసినా రాదు, కాబట్టి ఈ రెండు కాంబినేషన్ పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఇది తీసుకోండి, 3 × 13 తీసుకోండి, ఏమవుతుంది 39 అవుతుంది. ఓకే, సో ఇది 39 అవుతుంది అండ్ ఇక్కడ 7 ఉంటుంది. సో 39 × 7 273 అవుతుంది అండ్ మైనస్ చేస్తే 39లో 7 పోతే 32 వస్తుంది. ఓకే, సో ఈ కండిషన్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. కాబట్టి x² ప్లస్ రావాలి కాబట్టి పెద్దదానికి ప్లస్ సింబల్ ఇవ్వండి. 39x మైనస్ 7x మైనస్ 273 ఈక్వల్స్ టు 0. అర్థమైంది కానీ ఎలా తీసుకోవాలో. సో ఈ పాసిబుల్ కాంబినేషన్స్ అన్ని చెక్ చేసుకొని మీరు ఏ కాంబినేషన్లో అయితే మనకు ఈ 32x అనేది వస్తుందో దానిని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ x అనేది కామన్ తీస్తే ఇక్కడ నేను x ప్లస్ 39 అవుతుంది అండ్ మైనస్ 7 కామన్ తీస్తే x ప్లస్ 39 అవుతుంది ఈక్వల్స్ టు 0. ఎందుకంటే 7 39s 273 ఆల్రెడీ చూస్తున్నాం అక్కడ.
సో నా ఇక్కడ రెండిట్లో మన కామన్ ఉండేది ఎక్స్ ప్లస్ 39 కామన్ తీస్తున్నాం. ఇంక ఇక్కడ ఏముంటుంది ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది, ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 39 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 7 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 39 ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 7. సో ఇక్కడ మనకు ఏజ్ కాబట్టి ఇచ్చింది, ఏజ్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్ ఆర్ ఏజ్ షుడ్ నాట్ బి ఇన్ నెగిటివ్ అని రాసుకోవచ్చు. ఏజ్ ఆల్వేస్ should be positive. Age always should be positive. Okay, so x is equals to 7. Therefore, Rohan's present age equals to 7 years. రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంత 7 years. వాళ్ళ మదర్ ఏజ్ కనుక్కోమని అడగలేదు కానీ కనుక్కుంటాం. హీస్ మదర్స్ ప్రెజెంట్ ఏజ్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ కండిషన్ మదర్స్ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 అంటే 7 ప్లస్ 26 దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి 33 years. 33 years. సో దట్స్ ఇట్. Next problem. Yes. So next fourth problem and second Roman lo last problem. So చూడండి ఇక్కడ మనకు ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా అంటే ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at a uniform speed. సో ఒక ట్రైన్ 480 kilometers డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుందంట యూనిఫామ్ స్పీడ్లో. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్ అంటే స్పీడ్ అనేది ఒక అవర్కి 8 km మీన్స్ స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్ అంటే స్పీడ్ అనేది తగ్గితే ఓకే 8 km/h తగ్గితే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. అంటే ఈ 480 kilometers వెళ్ళడానికి అంటే వెళ్ళే స్పీడ్ ఒక స్పీడ్తో వెళ్తూ ఉంది. సో అది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అదే అనుకోవాలి ఇప్పుడు. సో లెట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ స్పీడ్ ఎక్స్ km/h అనుకుంటే ఈ ఎక్స్ కిలోమీటర్స్ కన్నా కూడా ఎక్స్ km/h కన్నా కూడా 8 km/h తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఈ సేమ్ 480 kilometers డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎక్స్ట్రాగా 3 hours తీసుకుంటుందండి. అంతే కదండి, స్పీడ్గా పోతే ఒక టైంలో వెళ్తాం, ఇంకొంచెం స్పీడ్ తగ్గిస్తే ఏమవుతుంది టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో అదే వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ నేను స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు ఎక్స్ kilometers అనుకున్నాం. ఇక్కడ మనకు మెయిన్ ఒకటి తెలియాల్సిన ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా స్పీడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుందండి డిస్టెన్స్ బై టైం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి, స్పీడ్ ఈక్వల్స్ టు స్పీడ్ని ఎలా కొలుస్తాం మనం km/h అంటాము. సో కిలోమీటర్ అంటే డిస్టెన్స్ బై అవర్ అంటే టైం. సో దట్ ఈక్వల్ టు స్పీడ్ అవుతుంది, అవునా. సో ఇక్కడ మనము కనుక్కోవాల్సింది ఇంకా ఏంటంటే 480 kilometers ట్రావెల్ చేసింది యూనిఫామ్ స్పీడ్ అంటే ఎక్స్ స్పీడ్తో అన్నాం. సో ఇప్పుడు టైం కనుక్కోలేమో మనము, స్పీడ్ తెలుసు అని ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో మనకు తెలుసు. సో టైం టేకెన్ టు ట్రావెల్ 480 kilometers ఈక్వల్స్ టు, సో దీని నుంచి టైం నీటి పక్కకు తీసుకొచ్చి స్పీడ్ని ఎలా పంపించండి, ఫార్ములా ఏమవుతుంది అప్పుడు టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది, అవునా. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది ఇక్కడ 480 బై స్పీడ్ ఎంత అండి ఇక్కడ ఎక్స్. సో 480 by x hours it has taken, time taken to travel. సో ఎంత టైం తీసుకునిందంటే మనకు అక్కడ 480 అనేది 480 by x తీసుకునింది, ఓకే అవర్స్.
నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు ఇంకా అక్కడ, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 kilometers లెస్. సో ఇఫ్ ద స్పీడ్ reduced to 8 kilometers per hour, that equals to, అంటే స్పీడ్ అంటే ఎంత, x. సో x అనేది ఎంత తగ్గింది, ఇంకొక 8 kilometers per hour అనేది తగ్గిపోయింది, అంటే x minus 8. సో తగ్గితే ఏమైంది అక్కడ, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours more టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. అంటే ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఇంత టైం పట్టింది. స్పీడ్ అనేది ఇంత తగ్గితే అప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అంటే సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ముందు ఉన్న టైంలో నుంచి ఎంత 3 hours ఎక్స్ట్రా తీసుకుంటుంది, అంటే +3 చేయాల్సి ఉంటుంది. సో టైం టేకెన్ టు ట్రావెల్ సేమ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే అప్పుడు ఈ టైం కన్నా కూడా, అంటే 480/x కన్నా కూడా ఎక్స్ట్రాగా 3 hours తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకు స్పీడ్ వచ్చేసింది అండ్ టైం వచ్చేసింది. సో దాని నుంచి మనం ఇక్కడ చూడండి ఏం అడిగారు మనకు, we need to find the speed of the train. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసామని అనుకోండి, మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, స్పీడ్ ఇంటూ టైం చేద్దాం. సో స్పీడ్ ఇటు పక్క పంపించండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో నౌ దట్ ఈక్వల్స్ టు స్పీడ్ అంటే ఎంత అండి ఇక్కడ, x minus 8 ఇంటూ టైం ఎంత ఇక్కడ 480/3 + 3. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఇచ్చున్నారు మనకు, యాక్చువల్గా ప్రాబ్లంలో డిస్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎంత ఇచ్చున్నారు. సో ఇక్కడ ఒక స్టెప్ రాసుకోండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈక్వల్స్ టు 480 kilometers. సో ఎంత ఇచ్చున్నారు ఇక్కడ 480 kilometers. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. దీనిని మనం సింప్లిఫై చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ 480/x కదా, సో దీన్ని మనం సింప్లిఫై చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఒకసారి మల్టిప్లై చేసి సింప్లిఫై చేద్దాం రండి. సో 480 ఈక్వల్స్ టు x ఇంటూ దిస్ టర్మ్ ఏమవుతుంది, సో ఒకసారి రాద్దాం ఏమవుతుంది, x ఇంటూ 480/x అవుతుంది. అండ్ x ఇంటూ 3 ఏమవుతుంది +3x, అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, -8 ఇంటూ 480. సో 480 ఇంటూ 8 ఏమవుతుంది చూడండి, 8 zeros 0 64 3840/x ఉంటుంది. అలాగే 8 ఇంటూ 3 24 ఈక్వల్స్ టు 0. ఓకేనండి. సో నౌ సింప్లిఫై దిస్. 480 ఈక్వల్స్ టు x క్యాన్సిల్, 480 ప్లస్ 3x మైనస్ 3840/x మైనస్ 24 ఈక్వల్స్ టు 0. సారీ, ఈక్వల్స్ టు 0 ఉండదు కదా, ఇటుపక్క ఈక్వల్స్ టు ఉంది కదా. సో నౌ 480 గెట్ క్యాన్సిల్. ఇంకేమున్నాయి ఇక్కడ, 3x మైనస్ 3840/x మైనస్ 24 ఈక్వల్స్ టు ఇప్పుడు 0 అవుతుంది. ఎందుకంటే ఈ 480 పక్క వచ్చి 480 మైనస్ 480 0 అయిపోయింది, ఈక్వల్స్ టు 0 అయింది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ x తీసుకుంటే 3x² మైనస్ 3840 మైనస్ ఇది 24x ఈక్వల్స్ టు 0. సో x అటు పక్క పోతే 0 అయిపోతుంది. 3x² మైనస్ 24x మైనస్ 3840 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్స్. ఓకేనండి. సో
ఇప్పుడు దీనిని మనం సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి చూడండి, ఇక్కడ 3 కామన్ ఉంటుంది. 3 కామన్ తీసేస్తే ఏమవుతుంది చూడండి, 3 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 8 జార్ కదా 24, 3x మైనస్ అండ్ ఇక్కడ కూడా 3 కామన్ తీస్తే 1, ఇక్కడ 3 పోతే 3 2s కదా 6, నెక్స్ట్ 2 ఉంటుంది. సో 24 3 8s 0 ఈక్వల్స్ టు 0. సో 3 అటు పక్కకు పోతే 0 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్స్ టు 0. సో ఇది ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనకు 1280కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉండాలంటే యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 8 రావాలి అండ్ మల్టిప్లై చేస్తే 1280 రావాలి. సో ఇటు పక్క చేస్తాను చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో 1280కి 2తో చేద్దాం. ఓకే, సో 2తో చేస్తే చూడండి 2 6 జార్ 2 4 జార్ 0, 2 3s 2 3s 2 2s 0, నెక్స్ట్ 2 1s 2 6 2 8s 2 4s 2 20s 2 10s 2 5s. ఓకే, సో ఈ విధంగా వచ్చింది మనకి. ఇప్పుడు యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 8 రావాలి, ఆ విధంగా దీన్ని తీసుకోవాలి. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో ఇక్కడ వరకు ఆపుకొని చూద్దాం. 32, 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40. సో 40కి 32కి డిఫరెన్స్ మనకి 8 వచ్చింది కదా. సో ఆ విధంగా తీసుకోవచ్చు కదండి. సో 40 అండ్ 32. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x మైనస్ 32x మైనస్ 1280 ఈక్వల్స్ 0. ఇప్పుడు ఇక్కడ చూడండి 8 రావాలి అండ్ మైనస్ 8 ఉండాలి. కాబట్టి పెద్దదానికి మైనస్ ఉంచి చిన్నదానికి ప్లస్ పెట్టేద్దాం. సో సరిపోయింది మనకి. ఇప్పుడు నా కామన్ తీసుకోండి, ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 40 ప్లస్ 32 కామన్ తీస్తే x మైనస్ 40 ఈక్వల్స్ టు 0. సో x మైనస్ 40 ఆర్ x ప్లస్ 32 ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా మనకు 2 రూల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం సో ఇది రబ్ చేస్తానండి. సో చూడండి, x minus 40 equals to 0, x plus 32 equals to 0. So x value equals to 40 అవుతుంది or x value equals to minus 32 అవుతుంది. కానీ x అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్గా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ అనేది ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటుందా? ఉండదు. సో స్పీడ్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్. సో ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 40 km/h. సో ఆ విధంగా చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 40 km/h. ఓకేనండి. సో కనిపిస్తుంది కదా. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 40 km/h. ఓకే, సో ఇక్కడ కూడా ఒక స్టెప్ రాసుకున్నాం. స్పీడ్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్, therefore the speed of the train equals to 40 km/h. సో ఇంక మీకు ఏం కావాలన్నా కానీ ఎక్స్ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అడిగింది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మాత్రమే కాబట్టి సో అదొకటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, 40 km/h. సో దట్స్ ఇట్ అండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది 4th చాప్టర్లో. సో ఆల్మోస్ట్ 1 hour 15 minutes దాకా వచ్చిందండి. సో ఇంత కష్టపడి చెప్పినందుకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు వాచ్ చేయొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంగ్లీష్ వీడియోస్ కూడా పెడుతున్నాను, అవి కూడా వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.